ఎంపీలైన మాజీలైన ప్రజాప్రతినిధుల మీద ఇటీవలి కాలంలో లైంగిక వేధింపుల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సాయం కోసం వచ్చిన వారిని నయానో భయానో లోబరుచుకొని వేధిస్తున్నారు. శారీరక అవసరాలకు వాడుకుంటున్నారు. అధికార బలంతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. బాధితుల నోర్లు బలవంతంగా నొక్కేస్తున్నారు. వరుసగా వెలుగు చూస్తున్న అటువంటి బాగోతాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఆ పదవులకే చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అధికార బలం, పదవి ఉన్నంత ధైర్యంతో ఎంతకైనా తెగబడొచ్చు అనుకుంటున్నారు. నమ్మి వచ్చిన వారిని నయ వంచనకు గురి చేస్తున్నారు. కోరిక తీర్చకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. కన్ను పడిందంటే చాలు తమ వశమవ్వాలనుకున్న వికృత మనసత్వాలు కొందరు ప్రజాప్రతినిధులు పెరుగుతున్నాయి. అలాంటి ఎమ్మెల్యే మీద, ఎంపీ మీద ఆరోపణలు చేయడం సులువే. అయితే వాళ్ల మీద కేసులు పెట్టడానికి ముందుకొచ్చేదెవరు? సాక్ష్యాలు, ఆధారాలు కావాలంటారు. అందుకే కొందరు ధైర్యం చేసి వారి అసలు స్వరూపం బయట పెట్టేందుకు ప్రాణాలకు తెగించి ఆధారాలు సేకరిస్తున్నారు. తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద ఒక బాధితురాలు చేసిన సంచలన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోరిక తీర్చకపోతే చంపేస్తామని బెదిరించాడని బాధితురాలు అంటుంది. చెల్లి చెల్లి అంటూనే తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు అంటుంది. 2019లో సత్యవేడు నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం తాజా ఎన్నికలో టీడీపీ టికెట్ మీద మళ్లీ గెలిచారు. ఆదిమూలం బాధితులు ఇంకా చాలా మందే ఉన్నారని బాధితురాలు చెబుతుంది. ఇది ఒక ఆదిమూలం వ్యవహారమే కాదు. ఈ మధ్య కాలంలో ఏపీలో రాజకీయ నేతల లైంగిక దాడులు, రాసలీలల మీద తరచూ వీడియోలు, ఆడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. ఒక మహిళతో వీడియో కాల్లో రొమాన్స్ చేస్తున్న ఆ వీడియో వైరల్ అయింది. అయినా ఆ వీడియో కాల్లో అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నట్లుగా ఉన్న వీడియో సర్క్యులేట్ అయింది. కారు డ్రైవర్ను హత్య చేసిన కేసులో పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి రాగా తాజాగా రొమాన్స్ వీడియోతో పార్టీ మరింత ఆత్మరక్షణలో పడింది. అయితే అది మార్ఫింగ్ చేసిన వీడియో అని, వేరే కంటెంట్ వీడియో కలిపారని అనంతబాబు క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందు అప్పటి హిందూపురం గోరంట్ల మాధవ్ వీడియో సంచలనం రేపింది. మహిళతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడిన టేపులు వైరల్ అయ్యాయి. ఎంపీ పదవిలో ఉండి ఇలా చేయడమేంటని ఏపీపీటీఐఓ తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాను జిమ్ చేస్తున్న టైంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారని అప్పట్లో వివరణ ఇచ్చుకున్నా వర్కౌట్ కాలేదు. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు కూడా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఒక యువతి మీద 3 ఏళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. మొన్నటిదాకా పదవిలో ఉండడంతో బాధితురాలు మౌనంగా భరుస్తూ వచ్చింది. ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చి కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సుధాకర్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆయన అరెస్టు కూడా అయ్యారు. మానసికంగా, శారీరకంగా హింసించారని, అతడి భార్య ఇంట్లో లేనప్పుడు అశ్లీల ఫోటోలు చూపించి బలవంతం చేసేవారని బాధితురాలు వాపోయింది. అతడి నిజస్వరూపం బయట పెట్టాలన్న ఉద్దేశంతో సెల్ ఫోన్లో ఆ వేధింపులను సీక్రెట్గా రికార్డ్ చేసింది బాధితురాలు. అంతకుముందు వైసీపీ ముఖ్య నేతలైన అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసులపైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అంబటిపైన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. గతంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ కు సంబంధించిన ఆడియోలు కూడా వైరల్ అయ్యాయి. మహిళల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తించడమేంటనే విమర్శలు వచ్చాయి. అయితే తన మీద కావాలనే బురద జల్లుతున్నారని ఇద్దరు నేతలు తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇవి శాంపిల్స్ మాత్రమే, బయటకు రానివి ఎన్నో ఉండవచ్చని చర్చ జరుగుతుంది. పదవిలో ఉండడంతో వాళ్ళు ఘాతుకాలు బయట పెట్టలేక లోపల కుమిలిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చనే అనుమానాలు ఇప్పటి ఘటనలో పెరిగిపోతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఆ పదవులకు వన్నె తేవడం మాట అటుంచితే ప్రజాప్రతినిధి అంటే ఇంతేనా అన్న స్థాయికి దిగజారుతున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి.